ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/6/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, షష్ఠి మధ్యాహ్నం 2:42 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం రాత్రి 12:59 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు సాయంకాలం 5:50 నుంచి 7:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు, తిరిగి రాత్రి 11:11 నుంచి 11:55 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము ఉదయం 8:19 నుంచి 9:54 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, మంచి కళాశాలలో ప్రవేశం ఉంటుంది, శుభవార్త వింటారు. ఆర్థిక అభివృద్ధి వల్ల రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రుల వల్ల లాభము, కోర్టు వివాదాల సమసిపోవడం, కుటుంబ సభ్యులతో ఆత్మీయత, అనుకూలతలు పొందుకోవడం, వృత్తి ఉద్యోగాల మంచి అభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మని వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అనుకున్నటువంటి పనులు సమయానుకూలం పూర్తి చేసుకునే అదృష్టవంతమైన రోజు. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అద్భుతం ఆనంద యోగం. 8 అంకెను సద్వినియోగం చేసుకొని ఇవాళ శుభ సమయాన్ని 8 అంకెను అదృష్టయోగంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి. తప్పకుండా చిత్ర నిర్మాణం ప్రారంభం చేయవచ్చు, లేదంటే చిత్ర విడుదలకి సన్నాహాలు చేసుకోవచ్చును. అటువంటి చర్చల్లో కూడా సఫలం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి కూడా అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ప్రయాణ లాభం. అలా అని చెప్పేసి రాత్రిపూట ప్రయాణం చేయకండి. ఆకస్మిక వర్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తుఫాను కేంద్రీకృతమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాత్రిపూట ప్రయాణం జాగ్రత్తగా ఉండండి. పగటిపూట పర్లేదు, ప్రయాణం మాత్రం లాభంగా ఉంది. తీర్థయాత్రలు కూడా జాగ్రత్త. తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రయాణం చేస్తే శుభయోగాలు ఉంటాయి.
వ్యాపార పరంగా కూడా అభివృద్ధి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం. రాజకీయ రంగంలో అనుకూలత, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ సానుకూలత, ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. ఇది చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి చాలా దూరం ఉండాలి. వాళ్ళు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించుకోండి. తొందరపాటుతన నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్స్ చేసేవారికి నష్టం, రైతులు నష్టపోయే అవకాశం, నకిలీ విత్తనాల బిడద ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. పూలు పలుకులు పండించే వారికి కూడా నష్టకాలం. ఈ బ్రోకర్ల వల్ల ఇబ్బందులు పడే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కష్టకాలంగా చెప్పవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. సముద్రం కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం. సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కార్మికులు జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ నష్టాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా అవమానాలు పొందుకుంటారు. అనవసరంగా కృష్ణ జన్మస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ధర్మ వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండండి. నష్టము, కష్టము, అవమానము, చికాకు, కోపం, అసహనం, ప్రయాణ నష్టం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయాణం ఒంటరిగా చేయకూడదు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు. పెంపుడు జంతువులలో కూడా ప్రమాదం జరిగే అవకాశం. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టకరంగా చెప్పబడుతుంది. చాలా జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. సోషల్ డిస్టెన్స్ పాటించండి. మాస్క్ తప్పక ధరించండి. ఈ రాశి వారికి ఉదయం 8:24 నుంచి 9:17, తిరిగి 11:36 నుంచి 1:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5-1 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం మర్చిపోకుండా చేయండి. తప్పకుండా మీకు ఉంటుంది. ఎవరికైనా ఉదకుంభ దానం అంటే రాగి చెంబులు నీళ్లు ఉంచి దానం ఇవ్వండి. శుభం జరుగుతుంది. శుభమస్తు. సింహరాశి వారికి లాభము, వివాహ యోగము, సంతాన యోగము, శుభవార్తా శ్రవణము, బంధుమిత్రుల సమాగమము, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభం. ముఖ్యంగా విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం. కుటుంబంతో అనుకూలత, ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిక్ లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వరకు లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. కుటుంబ పరంగా, ఆస్తిపరంగా, ధనపరంగా అనుకూలత, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. సమస్త రోగ నాశనాన్ని పొందుకొని శుభమైనటువంటి ఆరోగ్యవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 7 అంకెన అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్టమే అదృష్టం. ఊహించనటువంటి విజయం, ఎవరికీ దక్కనటువంటి అదృష్ట యోగం, 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను,
పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు. శుభకార్య నిమిత్తమే మీరు చేసే ప్రయత్నం సఫలమవుతుంది. ఆర్థిక అభివృద్ధి, తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ తొలగిపోవడం, కోర్టు వాద అనుకూలంగా మారడం, ఆస్తి పంపకాల లాభాలు, ధనయోగము, రుణ విమోచనాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వరకు కూడా మంచి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. ఈరోజు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, నడిచి వచ్చే అదృష్ట యోగం కూడా ఉంది. తప్పకుండా మీకు ఈరోజు సుఖ సౌఖ్యాలు పొందుకునే రోజు చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా మంచి ఆలోచనలు, 10 మందిలో గౌరవము, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, పట్టిందల్లా బంగారం. ఒక రకంగా అంటే సమయ పాలన, బుద్ధి విచక్షణ, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలనేటువంటి తత్వం మీకు బోధపడుతుంది. దానివల్ల మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి ఖాయం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను. సోషల్ మీడియా, శాట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ సౌఖ్యత, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, ఆస్తి పంపకాలు, వివాదాలన్నీ తొలగిపోయేటువంటి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారు పర్వాలేదు, బాగుంది, కానీ తొందరపాడతనం వద్దు. తొందరపాడతనం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాస్త మౌనం, నిదానం, ఈ రెండింటినీ ఇవాళ మీరు అవగతం చేసుకుంటే తప్పకుండా మీకు సుఖం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. IELTS, GRE, TOEFL పరీక్షల విజయం, వీసా సంబంధమైనటువంటి అనుకూలత. విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కాస్త నిదానం, ఓపిక చాలా ఉండాలి మీకు. తద్వారా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ ఓకే, కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపార లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులు, సీనియర్స్ మాత్రమే చేపల వేటకు వెళ్ళండి, జూనియర్స్ ని తీసుకుని వెళ్ళకండి, ఇబ్బంది కలిగే అవకాశం. రైతన్న, విత్తనాలు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. దయచేసి మీరు ఇప్పటికైనా సేంద్రియ ఎరువులు వాడండి, అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. రైతులకు మంచి లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బాగా కలిసి వస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం. అనుకున్నటువంటి కార్యసిద్ధి ఉంది. ఈ రెండు మీరు నేను చెప్పిన 2 విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే ఈరోజు మొత్తం సఫలత, ఆనందయోగం. లేదా ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్త. ఒంటరిగా రాత్రిపూట ప్రయాణం చేయకండి, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక వర్షం, తుఫాను కేంద్రీకృతమైంది కాబట్టి జాగ్రత్త. రాత్రి ప్రయాణం కన్నా పగటిపూట ప్రయాణమే మంచిది, జాగ్రత్తగా చూసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశికి ప్రతి విషయంలో వీరికి అదృష్ట యోగం వెంటాడే ఉంటుంది. అదృష్టం వెంటాడుతుంది వీళ్ళని ప్రతి పనిలో. ధర్మకార్యమైన సుమా, అధర్మమైన వాటికి కాదు. అధర్మ వాటికి కూడా మీకు పుణ్యబలం బాగున్నా వచ్చినటువంటి ఆ ఫలితం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అధర్మంగా వచ్చినటువంటి ఫలితం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ఏదేమైనా మీకు ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, మంచి వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కొత్త వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, వీసా సౌలభ్యం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోనూ లాభదాయకమైన స్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా వాక్చాతుర్యం, ధనయోగము, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయాన్ని పొందుకునే అవకాశం. పెద్దల యొక్క మాట మన్నించడం, అన్యోన్య దాంపత్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంతాన యోగం, వివాహ యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం, ధన ప్రాప్తిని, ఆరోగ్య ప్రాప్తిని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం డోరు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం డోరు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు, అందరూ కలిసి ఏదైనా అంటే వైద్యులందరూ కలిసి ఒక వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కూడా ఉంది. ఈరోజు చాలా అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి పట్టుదల, అనుకూలత, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఒక మంచి అదృష్టాది శుభయోగాల పరంపర, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో అనుకూలత. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా అనుకూలత ఉంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. వస్తువాన్ సౌలభ్యం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్యపోయే అదృష్ట యోగం. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. వ్యాపారంలో, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. రైతన్నలు 2 రకాల ప్రమాదం. ఒకటి, విద్యుత్ వాహకాల వల్ల పశువులకి, మీకు ప్రమాదం జరిగే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. ప్రాణం పోయిన తర్వాత మనమే ప్రభుత్వం అడిగి గొడవ పెట్టుకోవడం, వాళ్ళు ఇచ్చినటువంటి 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటే జీవితం, ప్రాణం తిరిగి రాదు. మన జాగ్రత్తలు మనం ఉండాలి. పూర్తిగా వర్షం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే 0 మార్క్స్. కనీసం మీ పరీక్ష మీరు రాస్తే కనీసం పాస్ అవుతారు. ఆ విషయం గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అధిక శ్రమ వల్లనే మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా నష్టమే. సమయపాలన ముఖ్యం. అలాగే రాజకీయ నాయకులకు ఇబ్బంది, సినిమా రంగంలో ఇబ్బంది, కళాకారుల క్రీడా నష్టాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అవమానాలు, అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కళాకారుల క్రీడాకులకి ఇబ్బంది కలిగే అవకాశాలు. అలాగే ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకు నష్టాన్ని పొందుకునే అవకాశం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. మద్యపాన సేవనం వల్ల ప్రమాదం, హోటల్ వ్యాపారాన్ని మూతపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం నష్టం వచ్చే అవకాశం. ఈ బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫేషియల్ చేసుకునే వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. ఏమి పెడుతున్నారు ముఖానికి చూసుకోండి ఒకసారి. డేట్ ఎక్స్పైర్ అయిపోయిన పదార్థాలు పెట్టడం వల్ల ముఖం పాలిపోయే ప్రమాదం ఉంది, చాలా ఇబ్బందులు అవుతాయి, జాగ్రత్తగా ఉండండి. వివాహ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, అయిన వాళ్లే మోసం చేసే అవకాశం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. ఇదంతా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి.
జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా గొడుగు చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా నష్టం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు పెట్టుబడి పెట్టకండి. వీరికి 9 అంకెను ఉద్దిష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని ఉదయం 8:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పబోతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.